హలో ఫ్రెండ్స్, టెట్ ప్రిపరేషన్లో భాగంగా తెలుగు సబ్జెక్టు సంబంధించి మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో మనము తెలుగు విభక్తులు, వాటికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాము. తెలుగు విభక్తులు అసలు ఎన్ని రకాలు, ఏంటి అవి అనేది ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు చూడనట్లయితే ముందుగా మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియోని చూసి దాని తర్వాత వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అసలు విభక్తులు అంటే ఏంటి? విభక్తులు అంటే నామవాచకాలకి వచ్చే చివరి రూపాలు, అంటే పేర్లకు వచ్చే చివరి రూపాలు అన్నట్టు. ఇవి ప్రధానంగా 8 రకాలు ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ మనం చూద్దాం. ముందుగా ప్రథమ విభక్తి. ఇది ఎవరు, ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానంగా ఉంటుంది. ఉదాహరణ, రాము పాఠశాలకు వెళ్ళాడు. ఇక్కడ రాము అనేది ప్రథమ విభక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ ద్వితీయ విభక్తి. ఇది ఎవరిని, దేనిని అనేదానికి సమాధానంగా ఉంటుంది. ఉదాహరణ, నేను పుస్తకాన్ని చదివాను. పుస్తకాన్ని అనేది ఒక ద్వితీయ విభక్తి అవుతుంది. నెక్స్ట్ తృతీయ విభక్తి. ఇది ఎవరితో, దేనితో అనే పదాలని సూచిస్తుంది. ఉదాహరణ, ఆమె కలంతో రాసింది. కలంతో అనేది ఇక్కడ తృతీయ విభక్తి. నెక్స్ట్ చతుర్థి విభక్తి. ఇది ఎవరికి, దేనికి అనే ప్రశ్నలకి సమానంగా ఉంటుంది. ఉదాహరణ, నేను మమతకి డబ్బులు ఇచ్చాను. ఇక్కడ మమతకి అనేది ఆ పదము చతుర్థి విభక్తిని సూచిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఐదవది పంచమి విభక్తి. ఇది ఎవరి వలన, దేని వలన, ఎక్కడ నుంచి అనే వాటిని సూచిస్తుంది. ఉదాహరణ, చెట్టు నుండి పండు ఊడిపడింది. ఇక్కడ చెట్టు నుండి అనేది పంచమి విభక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ షష్ఠి విభక్తి. ఎవరి, దేని అంటే ఎవరి యొక్క, దేని యొక్క అనేదాన్ని సూచిస్తుంది. ఉదాహరణ, ఇది రాము యొక్క పుస్తకము. ఇక్కడ రాము యొక్క అనేది షష్ఠి విభక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ సప్తమి విభక్తి. ఎక్కడ, దేనిలో అనే పదాన్ని సూచిస్తుంది. ఉదాహరణ, పిల్లలు పాఠశాలలో ఉన్నారు. ఇక్కడ పాఠశాలలో అనేది సప్తమి విభక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి. ఎవరైనా పిలిచేటప్పుడు ఈ విభక్తిని వాడడం జరుగుతుంది. ఉదాహరణ, ఓ రామ ఇక్కడికి రా. ఇక్కడ ఓ రామ అనేది సంబోధన ప్రథమ విభక్తిని సూచిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.